కొంతమంది చిన్న శోధన వచ్చిందని దేవుని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. చిన్న శ్రమ వచ్చిందని సమృద్ధి గల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. కొంచెం కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, వ్యాధి వచ్చింది, బాధ వచ్చిందని మన కంటికి కనబడరండి. అయితే నేను ఒక మాట చెప్తాను, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే సాక్ష్యాన్ని కాపాడుకుని నా దేవుడు దిగి వస్తాడు, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను తలవంపులు చేయడు, నలుగురు తలదించుకునేటట్లు చేయడు, ఈ రోజు నేను కనువు రేపటి రోజున మబ్బు విడిపోయినట్లుగా విడిపోతే నా దేవుడు మరలా నా పూర్వస్థితి నాకు కలుగు చేస్తాడు, నా దేవుడు మరలా నన్ను పైకి లేవనెత్తుతాడు. ఒకరోజు ఈ కరువు తొలగిపోతే ఒకరోజు సంపూర్ణ సమృద్ధి కలుగుతుందని నిరీక్షణతో విశ్వాసంతో ఆ దేశంలో కాపుకొని ఉన్నారు నీతి కలిగిన ప్రజలు. వాళ్ళకు ఆయన దర్శించవచ్చాడు. అది ఎలాగంటే వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి వాళ్ళ జీవితంలో ఉన్న కరువును కొట్టి పడేశాడు ఆయన.